తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు బాగా తగ్గాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు మార్కెట్లో సన్న బియ్యం ధరలు తగ్గేలా చేశాయి. గతంలో క్వింటా 5,000 నుంచి 6,000 మధ్య పలికిన ధరలు ప్రస్తుతం భారీగా తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం క్వింటా సన్న బియ్యం ధర 4,000 రూపాయల నుంచి 4,500 మధ్య అమ్ముడవుతున్న పరిస్థితి ఉంది. ఇక సన్న బియ్యం ధరలు బాగా తగ్గడానికి సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రస్తుతం తెలంగాణలో చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో సన్న రకం వడ్లపైన 500 రూపాయలు బోనస్ ప్రకటించడంతో సన్న బియ్యం సాగు చేసిన వారి సంఖ్య బాగా పెరిగింది. సన్న బియ్యం సాగు విస్తీర్ణం దాదాపుగా గతంతో పోల్చుకుంటే రెట్టింపైంది. ఎక్కువగా సన్న బియ్యం సాగు చేయడం వల్ల పెద్దగా సన్న బియ్యం కొనుగోలు చేస్తున్న దాఖలాలు మార్కెట్లో కనిపించడం లేదు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో గత కొద్ది నెలలుగా సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది. ఇక ప్రస్తుతం వర్షాకాల నేపథ్యంలో 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని, అది కూడా సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేశారు. దీంతో సన్న బియ్యం కొనుగోలు చేసే వారి సంఖ్య మరింత తగ్గింది. ఫలితంగా మార్కెట్లో ధరలు బాగా పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు 17,349 రేషన్ షాపుల ద్వారా 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయడంతో ఈ భారీ పంపిణీతో బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం డిమాండ్ బాగా తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలోని సన్న బియ్యం వాడకం తగ్గింది అంటే గతంలో ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న డిమాండ్ కూడా ప్రస్తుతం పడిపోయింది.